అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చాలండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదవబడిన వాక్య భావాల నుంచి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడు. నన్ను నీ ఆత్మతో అభిషేకం చేయడంతో ఆత్మతో బలపరిచి నీ నోటి బోరగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము, లోబడే తత్వం ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. మనుష్యుని జ్ఞానమును, చాతుర్యమును మరుగుపరిచి నీ దివ్య వాక్కులు నీ ప్రజలకు వినిపింపచేయమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలును ఖైదీగా పట్టుకొని మరి కైసరు దగ్గరికి తీసుకువెళ్ళాలని వారు ప్రయత్నం చేస్తూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు మరి ప్రయాణం ఎందుకనో మంచిది కాదనిపిస్తుంది. కొన్ని రోజులు ఆగితే మంచిది. ఈ ప్రయాణం వల్ల కొంచెం అపాయం, ఓడకు అపాయం ఉంది కాబట్టి కొన్ని రోజులు ఆగిన తర్వాత ప్రయత్నిస్తే, ప్రయాణం చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే 10వ వచనం చూడండి. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుతున్నది అని చెప్పి వారిని హెచ్చరించెను. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడిన పౌలు గారు దైవజనుడు పరిచర్య చేశాడు కనుక దేవుని ఆత్మచేత నడిపించబడే వారికి కొంచెం ఏదో జరగబోతుంది అనే అవగాహన కానీ ముందు చూపు కానీ ఉంటుందని మనము అవగాహన చేసుకోవచ్చు. దానిని బట్టే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి పౌలు గారు దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున ఈ మాట చెప్పాడు. ఏమండి? కానీ ఆ శతాధిపతి మాత్రం, ఎవరైతే పౌలు గారిని బంధించి తీసుకువెళ్తున్నాడో కొంతమంది సైనికులతో, ఆ శతాధిపతి మాత్రం పౌలు చెప్పినది నమ్మలేదంట. పౌలు చెప్పినది నమ్మక ఓడ నావికుడు, ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఇక్కడ మనము కొంచెం ఆగి ఆలోచన చేయాలి. మనము తీసుకునే నిర్ణయము ఏదైనా మన జీవితంలో, అది ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, వివాహాల విషయాల్లో కానీ, మనం చేయవలసిన ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మనం నిర్ణయం చేస్తున్నామా, లేకపోతే మనుషుల ఆలోచన తీసుకుని మనం నిర్ణయం తీసుకుంటున్నామా, లేదా దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుడు చెప్పినట్లుగా నిర్ణయం తీసుకుంటున్నామా? ఓడ నావికుడు, ఓడ యజమానుడికి అనుభవం ఉంది. దేని మీద? సముద్రం మీద, ప్రయాణాల మీద ఎన్నోసార్లు అటు ఇటు తిరిగారు వాళ్ళు. నిజమే, వారి జ్ఞానాన్ని మనం కొట్టివేయడానికి వీల్లేదు. వారికి సముద్రం మీద ఎప్పుడు పొంగుద్దో, ఎప్పుడు వారికి వస్తుందో కొంచెం అవగాహన ఉంటుంది. శతాధిపతి కూడా ఓడ నావికుడు చెప్పిన మాట నమ్మటానికి గల కారణం అదే. పౌలు గారికి ఏం తెలుసండి? అంతే కదా. ఆయన ఏమన్నా ఎప్పుడన్నా ఓడ నడిపించాడా? ఏమండి? వాడ ఎక్కడం తెలుసు కానీ వాడ నడిపించిన దాఖలాలు లేవు. ఏదైనా వాడకి యజమాని ఆయన. సముద్రం మీద ఏమన్నా ఓకే అవగాహన ఉందా? లేదు కదా. ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి సంబంధంగా ఆలోచించే వారికి, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునే వారికి ఇదిగో ఇదే. ఆయనకేం తెలుసండి పౌలు గారికి? అయినా ఖైదీగా ఉన్నాడుగా, తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు చెప్తున్నాడు. ఏమండి? ఏదో ఒక రీతిలో మొత్తం మీద శతాధిపతి పౌలు చెప్పిన మాట నమ్మలేదండి. చాలాసార్లు మనం కూడా వీళ్ళకంటే అనుభవం ఉంది,
ఏమండి? లేదా దైవ సేవకుడు చెప్పినా, లేకపోతే దేవుడు చెప్పినప్పటికీ, దేవుని ఆత్మ ఒక పక్కన ప్రేరేపిస్తున్నప్పటికీ ఎందుకనో దాన్ని పక్కకు నెట్టేసి మనుషులు చెప్పిన మాటకే ఎక్కువగా మనము విలువ ఇస్తూ ఉంటాం. అక్కడే దెబ్బ కొడుతుంది, అక్కడే బహునష్టం జరుగుతుంది, అక్కడే వేదనలు ప్రారంభమవుతాయి, అక్కడే సుడిగాలి మనల్ని కొట్టుకుని పోయేటట్టు చేస్తుంది. ఏమండి? చూడండి 12వ వచనం, వాళ్ళు ఏమనుకున్నారు? కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిస్కి చేరి అక్కడ శీతాకాలము గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఇప్పుడు ఏదైనా విషయం మనం వెళ్ళి మనుషులను అడిగామనుకో, నువ్వు అడిగావు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ సమయంలో వారికి ఏ ఆలోచన వస్తే అది చెప్తారు. అవునా కాదా? ప్రతి ఒక్కరూ అంతే. దాని ఆ ఆలోచన వలన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. నువ్వు వెళ్ళి అడిగావు, లేకపోతే వాళ్ళు నీకు చెప్పాలనిపించింది, వాళ్ళు చెప్పేశారు. ఏమంటే అయిపోయిందా? ఎక్కువ మంది ఆలోచన చెప్పేశారు. ఇంకా ఏమైందంటే వారి ఆలోచన సమకూడిందని వాళ్ళు అనుకున్నారంట. చాలాసార్లు చూడండి, మనం కూడా ఇలాగే మోసపోతూ ఉంటామండి. నిజంగా పౌలు గారు ఒక పక్కన ఏం చెప్పాడు? ఈ ప్రయాణం వలన వాడకు మాత్రమే కాక, సరుకులకు మాత్రమే కాక, మన ప్రాణాలకు కూడా అపాయం. పౌలు గారు చెప్పిన మాట, దైవ సేవకుడు చెప్పిన మాట. నావికుడు చెప్పింది ఏమిటయ్యా అంటే, ఏం పర్వాలేదండి, చక్కటి ప్రయాణం మనకి జరగబోతుంది, సముద్రం చక్కగా నెమ్మదిగా ఉంది, ఇబ్బంది లేదు, మనం వెళ్ళిపోవచ్చు అవతలగా అన్నాడు. అంతేకాదు చాలామంది కూడా ఇదే ఆలోచనను పంచుకున్నారు. 13వ వచనం చదవండి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా, చూడండి వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి. దక్షిణపు గాలి అంట చక్కగా మెల్లగా విసురుతుందంట, ప్రశాంతంగా ఉంది సముద్రం, అంటే ఏ అల్లకల్లోలం లేదు. మనకు కూడా ఇలాగే అనిపిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా దేవుని మాటను తోసివేస్తే, దేవుని యొక్క మాటను పక్కన పెడితే ముందు ఎంట్రన్స్ బాగుంటుంది అనమాట మనం వెళ్ళటానికి. పౌలు గారికి ఏం తెలుసు? చూడండి ఎంత చక్కగా ఉందో. మనం ఏం చేస్తాం? ప్రస్తుత పరిస్థితిని ఆలోచన చేస్తాం. దేవుడు ఏం చేస్తాడు? రేపు నీ మీదకి రాబోయే ఉగ్రతను ఆలోచన చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదాం. రేపు నీ మీదకి ఏది వస్తుందో దానిని బట్టి దేవుడు నీకు చెప్తాడు. అది మనం ఆలోచన చేయం. మనం ప్రస్తుత పరిస్థితి, అమ్మయ్య గాలి మెల్లగా ఉందిగా, ఎలా ఉంది సముద్రం మెల్లగా ఉంది అని వాళ్ళు ఏమనుకుంటున్నారంట? గాలి మెల్లగా విసురుచుండగా వారు ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడను నడిపించిరి. పౌలు గారు ఏమో లబోదిబో కొట్టుకుంటున్నాడు. ఏమని? అయ్యా ఈ ప్రయాణం మంచిది కాదు, ఈ ప్రయాణం వల్ల వాడ బద్దలైపోతే, వాడలో ఉన్న సరుకులు నష్టం అయిపోతే, మన ప్రాణాలకి నష్టమే. ఒక పక్కన పౌలు గారు ఇలా చెబుతుంటే వీళ్ళు ఏమనుకున్నారండి? ఆయనకేం తెలుసు అండి? మరి ఎవరో తెలుసు? వాడ నావిడికి తెలవాలి, ఇంజనీర్ గారికి తెలుస్తుంది, ఏమండి, నడిపే డ్రైవర్కి తెలుస్తుంది, వాడ యజమానుడికి తెలుస్తుంది, సముద్రం మీద వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది, ఏమండి. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, మనుషుల ఆలోచన చొప్పున మనం నడిస్తే బోల్తా కొడతాం. వాడ బోల్తా కొట్టింది, ఏమండి. ఆలోచన చేయండి ప్రియులారా. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట మంచిదే, కానీ అది దేవుని ఆలోచనకు సమకూడాలి కదా. ఆలోచనకర్త దేవుడు. దేవుని స్తోత్రం కలుగురుగా. హల్లెలూయా. ఎక్కువ మంది ఆలోచన చెప్పారు, పౌలు అక్కడే వ్యతిరేకంగా చెప్పాడు. చూసారా? అందరూ ఏమంటున్నారు? నెంబర్ 1 అండి, ప్రయాణాన్ని తిరగలేదు అంటున్నారు. పౌలు గారు అక్కడే. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటుంది పౌలు గారి పరిస్థితి? ఆ 276 మందిలో అసలు పౌలు గారి పరిస్థితి ఎలా ఉంటుంది? చక్కగా ఆ గాలి మెల్లగా విసురుతూ ఉండగా, ఏమండి, ఆ వాడ చక్కగా ప్రశాంతంగా వెళ్తూ ఉండగా అందరూ అనుకుంటారు పౌలు గారికి ఏం తెలుసండి, ఏది పడితే చెబుతాడు, ఏమండి.
ఏది పడితే అది ఎందుకు చెప్తారండి? ఆలోచన చేయండి. అసలు అయినా ఎప్పుడైనా పౌలు గారు వాడు నడిపాడా? ఏమన్నా వాడ మీద జ్ఞానం ఉందా? ఆయన ఏదో 2 మాటలు చెప్పుకొని చక్కగా ఆయన బతకమంటే బతుకుతాడు, అంతేగాని ఆయనకేం జ్ఞానం ఉంది కదా? ఆలోచన చేయండి. సరే, మొత్తం మీద వెళ్తా ఉంది ప్రయాణం. ఏమీ లేదండి, కొంచెం దూరం వెళ్ళారు. ఎంత దూరం? కొంచెం దూరం. ఎంతో దూరం వెళ్ళా ఈ లోపు రానే వచ్చింది. చెప్పండి ఏంటిది? చూడండి, అక్కడ రాసి ఉంది. నేనే 14 వచ్చిన స్పష్టంగా చూడండి. కొంచెము సేపే జరిగింది ప్రయాణం. కొంచెము సేపు అయిన తర్వాత ఓరకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో వాడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. చాలామంది చేసే పరిస్థితులు, చాలామంది పరిస్థితి ఈ రోజుల్లో ఇలాగే ఉంది. మనుషుల ఆలోచన చొప్పున నిర్ణయాలు తీసుకుని దేవుని మాటను పక్కన పెట్టి, దేవుడు ఒక పక్కన చెబుతున్నప్పటికీ కూడా దేవుడు అలాగే చెబుతాడులే, దేవుని ఆత్మ నడిపింపు అలాగే ఉంటుందిలే, కానీ ఎక్కువ మంది మనుషులు ఏమంటున్నారు? వెళదామని అంటున్నారు, కాబట్టి వెళ్ళాల్సిందే. అయినా నావికుడికి బాగా అనుభవం ఉంటుంది, కానీ ఏమండి, ఆ నావికుడిని, ఆ వాడని, ఆ సముద్రాన్ని, అక్కడున్న 276 మందిని సృష్టించింది దేవుడు. దేవుని స్తోత్రం కాదు. ఎవరి మాట వినాలి మనం? చెప్పండి. ఆ వాడని కలగజేసింది ఆయనే. వాడ కట్టమని ప్లాన్ ఇచ్చింది ఎవరో? నోవాహుకి. సముద్రాన్ని సృష్టించింది ఎవరో? సముద్రానికి హద్దు నియమించింది ఎవరో? సముద్రాన్ని శాసించేది ఎవరో? ఎవరి మాట వినాలండి? అనుభవమా? మన అనుభవం ఏం పని చేస్తుంది? మనం ఎంత చదివితే మాత్రం, ఏమండి, మనకి ఎంత జ్ఞానం ఉంటే మాత్రం? ఆలోచన చేయండి. అందుకని తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరా. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినజో సిగ్గుపడనియవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో. హల్లెలూయా. మన నెమ్మదితో ఉంచే దేవాది దేవుణ్ణి, ఏమండి, ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకోండి వెళ్ళమని, తుఫాను వచ్చినా ఆయన చూసుకుంటాడు. చెప్పండి. గాలి వచ్చినా ఆయన చూసుకుంటాడు. సముద్రం ఎగిరెగిరి పడినా ఆయన చూసుకుంటాడు. సముద్రమా ఆగు అంటాడు. వెళ్ళారుగా శిష్యులు వెళ్తూ ఉంటే ఏమొచ్చింది చెప్పండి? గాలి తుఫాను రాలా? అమరమును నిద్రపోతూ ఉంటే మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అంటే, ఈయన వెంటనే ప్రభువు లేచి ఏం చేశాడండి? సముద్రాన్ని, గాలిని ఏం చేశాడు? గద్దించాడు. గద్దించగానే సముద్రం ఏమైపోయింది? నిమ్మళం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ కొన్నిసార్లు ఇది కూడా దేవుణ్ణి అడగాల, మనకు అర్థం కావట్లేదా? అదిగో మెల్లన గాలి వేస్తుంది, వెళ్ళిపోవటమే అని కొన్నిసార్లు దేవుణ్ణి అడగకుండా నిర్ణయాలు తీసుకొని, మనకంతా తెలుసులే, ఇబ్బంది ఏం లేదు, దేవుడి చిత్తమే ఇది, ఎందుకంటే అదిగో చక్కగా మెల్లని గాలి, ఏమండి, కూసేపు మెల్లని గాలి వేసింది, తర్వాత ఏమైంది?
పెనుగాలి వచ్చింది. ఊరకులోననే పెనుగాలి. ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకొని ఏమండి గాలికి కొట్టిపోతున్నట్లుగా ఇక వాళ్ళ చేతిలో వాళ్ళ హ్యాండ్స్లో లేదు, వాడ దారి అంటే వారి యొక్క ఏమండి కంట్రోల్ తప్పిపోయింది. అక్కడ రాసిన చూడండి, ఇక మేము వాడను నడిపించలేక ఇక గాలి ఎటు నడిపిస్తే అటు కొట్టుకుపోతున్నాం. చాలామంది ఇలాగే ఇక తమ కంట్రోల్లో నుండి ఏమండి తమ జీవితం కోల్పోతున్నారు. చాలామంది కంట్రోల్ తప్పిపోతుంది. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇక ఆ పరిస్థితిని అదుపు చేయలేక ఆ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఏటు చోచక ఏమి చేయాలో అర్థం చేయక వచ్చింది. చెప్పండి, 14 రోజుల నుంచి అన్నం తినకుండా నువ్వు ఎందుకు ఉండాలి? చదవండి, కిందకి రండి. 19వ వచనం. ఏం చేశారంట? చేతులారా ఓడ సామాగ్రిని ఏం చేశారు? పారేశారు. అసలు నీకు అంత నష్టానికి ఎందుకు నువ్వు చేతులారా ఎందుకు చేసుకుంటున్నావు? రెండవది, తర్వాత కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని, ఏమంటున్నాడు చూడండి పౌలు గారు, నా మాట వింటే బాగుండేదండి, క్రేతు నుండి బయలుదేరకుండానే ఉంటే బాగుండేది. అప్పుడు మీకు ఈ హాని ఈ నష్టం జరిగేది కాదుగా. దేవుడు మాట వింటే ఏమండి, ఎందుకనో కొన్నిసార్లు అపవాది తోసుకెళ్ళిపోని ఏమండి మనంతటా మనం లేనిపోని దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి, తెలుగులో ఏమంటారు దాన్ని? మన మీద మనకు అంత బలమైన నమ్మకం అన్నమాట. ఎన్ని చూడలేదు ఇట్లాంటి, నాకు తెలియదేంటి, మళ్ళీ ఇది కూడా దేవుడిని అడగాల, అదొక నిర్లక్ష్యం. ఏమండి, ఎందుకు నువ్వు చేతులారా హాని నష్టం భోజనం చేయకుండా ఎవడమన్నాడు నిన్ను 14 రోజులు? ఏమండి, ఏం భోజనం చేయాలనిపిస్తుంది అంటే ఒక పక్కన ప్రాణాలు పోతూ ఉంటే ప్రాణాలతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి చెప్పండి? చేతులారా తెచ్చుకున్నారు. పౌలు గారు అంటున్నాడు, నా మాట వింటే బాగుండేదిగా. మీరు మీ అనుభవం బాగా ఉపయోగపడింది, అప్పుడు మీ జ్ఞానం ఉపయోగపడిందా, మీ తెలివి ఉపయోగపడిందా, మీ బలం ఉపయోగపడిందా? లైన్లో పెట్టండి వాడనే అంటే ఏమయ్యేది? కానీ చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అబ్బా, దేవుడు ఎంత కృపామయుడో ఎంత కరుణామయుడో చూడండి. తన మాట వినకుండా వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక భద్రతనిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు అవునండి నేను ఆ రోజు తొందరపడి నిర్ణయం చేశాను, తొందరపడి ఆ వివాహం చేశా, తొందరపడి ఆ పనికిమాలి పని చేశా, తొందరపడి అదిగో నా జ్ఞానంతో నాకెవరు మీరు చెప్పటానికి అని అసలు ఎవరి ఆలోచన తీసుకోకుండా, దేవుడి ఆలోచన తీసుకోకుండా, దేవుడు చెప్పినప్పటికీ కూడా ఏమండి వినకుండా తొందరపడ్డానండి, అయిపోయింది. జరగవలసిన నష్టం జరిగిపోయింది. చేతులారా సామాగ్రి తీసుకెళ్ళి ఎక్కడేసాం? సముద్రంలో పడేసాం. ఇక మాకు ఆశలేమీ లేవండి, అయిపోయింది అంతా అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం చెబుదాం. బా, ఎంత గొప్ప దేవుడు అంటే. అయినను ఇప్పుడైనా మీరేం చేయండి? ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం తెచ్చుకుంటే ఏమవుతుందయ్యా? చచ్చిపోయేవాడికి ఇంకా ధైర్యం ఏంటి? చదవండి, ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏమన్నాడు చూడండి, వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదో. దేవుని స్తోత్రం చెబుదాం. రెండవసారి పౌలు గారు దేవుని మాట చొప్పున చెబుతున్న మాట. మొదటిసారి చెప్పాడు దేవుని మాట, అయ్యా మీరు బయలుదేరొద్దు,
ఓడకి మీ ప్రాణాలకి సరుకులకి కూడా సామాగ్రికి కూడా నష్టం ఉంది అని చెప్పాడు. సరుకులు నష్టం అయిపోయినాయి, ఇప్పుడు ఓడ ఉంది, వీళ్ళు ప్రాణాలు ఉన్నాయి. ఏమండి, చేతులారా సరుకులు ఏం చేశారు? పోసేశారు. ఇప్పుడు వీళ్ళ ఓడకి వీళ్ళ ప్రాణాలకి. మళ్ళీ చెబుతున్నాడు దేవుడు మాట, మీరు ఇప్పుడైనా దేవుడు మాట వినకుండా వచ్చేసారు, ఓకే రైట్, కానీ ఇప్పటికైనప్పటికీ కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, వాడకే కానీ చెప్పండి, మీలో ఎవరో చచ్చిపోరు, మీలో ఎవరో చచ్చిపోరు. ఎవరు చెప్తారు చెప్పండి? నడి సముద్రంలో అంత భయంకరమైన తుఫాన్లో ఏమండి, సూర్యుడు కనపడకుండా దాదాపు 14 రోజులుగా చంద్రుడు కనపడకుండా చీకటమయమైన ఆ పరిస్థితుల మధ్యలో నీకేం పర్వాలా, నువ్వు బతుకుతావు అంటే ఎట్లా ఉంటుంది? ఎవరు చెప్పగలరు? ఏ దేవుని వశంలో అయితే మన జీవం ఉందో, మన జీవ మరణాలు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆ దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత అదిగోండి చెప్తున్నాడు, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడొద్దు, నువ్వు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఉన్నాడండి, నాతో దేవుని దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముచున్నాను. నేను ఎవరి వాడును, ఎవరిని సేవిస్తున్నాను, దూత నాకు చెప్పింది, పౌలా నువ్వు భయపడద్దు, నువ్వు కైసరు ఎదుట నిలబడతావు. అదిగో నీతో ఉన్నారు కదా 276 మంది, వీళ్ళందరినీ నేను నీకు అప్పగించా, వీళ్ళందరికీ ఏమీ కాదు. దేవుని మాట వినకుండా వచ్చేసినప్పటికీ దేవుడు ఎంత ప్రేమమేడో చూడండి. అంత భయంకరమైన ఎవరు ఆదరించేవాళ్ళు. ఇప్పుడు ఈ శతాధిపతి ఏమన్నా ఉండదు చెప్పండి? ఎవరి ప్రాణమైనా ఒకటే కదా. శతాధిపతి రక్షిస్తాడా? ఓడ నావికుడు రక్షిస్తాడా? ఓడ యజమాని రక్షిస్తాడా? వాళ్ళ ప్రాణాలకే గ్యారంటీ లేదుగా. అందుకే కదా తినకుండా ఉన్నారు. ఇప్పుడు 14 రోజుల నుండి తినకుండా ఉన్నారు వీళ్ళు. కింద చదవండి ఉంటుంది. 33వ వచనం, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుచున్నారు గనుక ఆహారం పుచ్చుకొని మిమ్మల్ని వేడుకొంచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. అందరూ నీరసించిపోయారు. మరి 14 రోజులు తినబోతే నీరసం అయిపోద్ది కదా. మీరు ఇప్పుడు ఎందుకు తినాలంటే మీరు ప్రాణ రక్షణకు ఉపయోగపడుతుంది. ఎందుకనంటే వాడ బద్దలైపోద్ది. చెక్కల మీద బల్లల మీద ఈత వచ్చిన వాళ్ళు ఈత కొట్టుకుంటూ వెళ్ళాలి ఒడ్డుకి. కాబట్టి మీరు భోజనం చేయండి అని చెప్పాడు. తర్వాత ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత ఆ 200 అందరూ ధైర్యం తెచ్చుకుని ఏం చేశారండి? అబ్బా, దేవుని బిడ్డ ఒక్కడుంటే చాలండి. ఆ ఒక్కడిని బట్టి అందరికి ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ 276 మందిని ఏమండి ఓడ బద్దలైపోయింది. కానీ చదవండి 43వ వచనం. 43వ వచనం, శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారికి ఆలోచన, ఈత గలవారు సముద్రంలో దుమికి దరికి పోవాలనియు, కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు వాడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించాం. ఈలాగు అందరూ తప్పించుకొని దరి చేరిరి. దేవుని స్తోత్రం చెబుతుంది కలుగునుగా. దేవుని మాట ఎంత సత్యమో మీరు ఆలోచించేయండి. ఒకవేళ కొట్టుకొని పోతూ లేకపోతే
ఏమండి, ఏదో ఎవరో చెప్పారని నిర్ణయం తీసుకుని మనుషుల ఆలోచన చేసుకుని దక్షిణ గాలి మెల్లగా ఇసరగానే అవునవును నిజమే కదా, భలే ఉందని అదే ఆలోచన కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోయి ఈరోజు ఇబ్బంది పడుతున్నారేమో. ఈరోజు ఒకవేళ ఏమండి కొట్టుకొని పోయే స్థితిలో చేతులారా నష్టాన్ని తెచ్చుకుంటూ హాని తెచ్చుకుని ఏమండి ఇంకా అన్నం తినాలనిపించట్లేదు, నా బాధ ఎవరు తీసేయలేరు, నా వల్ల ఎవరి వల్ల కాదు, ఎంతమంది చుట్టూ ఉన్నా ఎవరు నాకు సహాయం చేయరు అని బాధపడుతూ కూర్చుంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు ఏం చేయాలి, నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నీతో చెప్పినది నెరవేర్చే వరకు ఆయన అన్నాడు, నిన్ను విడవను. పౌలుతో చెప్పాడు, నువ్వు మళ్ళీ కైసరు ఎదుట నిలబడాలి, సాక్ష్యం చెప్పాలి, నిన్ను కాపాడతా, నీతో ఉన్న 276 మందిని నేను కాపాడతా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ దేవుని మాటకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే ఆ ఆలోచన మానేసి. నువ్వు కనిపించవచ్చు ఏమండి, ఎందుకంటే జ్ఞానం పెరిగే కొద్దికి విశ్వాసం తగ్గుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అనుభవం పెరిగేసరికి విశ్వాసం తగ్గుద్ది. వాడనావిడికి అనుభవం ఉంది, యజమానుడికి అనుభవం ఉంది, జ్ఞానం ఉంది వాళ్ళకి సముద్రం మీద. వాళ్ళు అనుకుంటారు మన జ్ఞానమే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. అదే జరిగింది. పౌలు చెప్పినది నమ్మక శతాధిపతి వాడనావికుడు చెప్పింది అన్నాడు. ఇప్పుడు నష్టం, కష్టం, వేదన ప్రాణాల మీద తెచ్చుకున్నారు. కాపాడే నాదుడు ఎవరు లేడు. బిక్కుమంట చూస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి? 14 రోజుల నుంచి. అన్నం తినమంటే ఒక్కడు కూడా అన్నం తినట్లా. నేను అదే చెప్తున్నాను, ఇవన్నీ మనం కావాలని కొని తెచ్చుకుంటాం సమస్యలన్నీ. నేను అన్నం తినకుండా ఉండమని ఎవడు చెప్పాడు? ఏమండి, అంటే నేను అన్నం తిన్నా అంట. అరే నీకు ఆ సమస్య ఎందుకు రావాల్సి వచ్చింది? నువ్వు దేవుడు మాట విన్నందువల్లే కదా. అన్నం తినిపోయి నీరసం అయితే మళ్ళీ సెలాన్ బుడ్లు ఎక్కించాలి మళ్ళీ వాళ్ళకి, అవునా కదా? మరీ నీరసం అయిపోతారు. ఇంకా నయ్యం అప్పుడు కన్నా పౌలు చెప్పిన మాట ఇని తిన్నారు కాబట్టి దరికి వచ్చారు. లేకపోతే ఈ దేవుడు అక్కడే నీరసం వచ్చి అక్కడే పడేవాడు, మూరస వచ్చేసి పడిపోయేవాళ్ళు అండి. ఈ చెక్కల మీద ఈ బల్లల మీద ఎట్లా కొట్టుకుని వస్తారు చెప్పండి? 14 రోజులు తినకుండా ఉండి ఈదగలిగి ఎట్లా ఇస్తారు? కాబట్టి అది కాదు దానికి సొల్యూషన్. దేవుడు సరే చేసేసావు నిర్ణయం, ప్రభా నువ్వు ముందుగానే చెప్పావు వెళ్ళొద్దని, నువ్వు ముందుగానే చెప్పావు ఇట్లా చేయొద్దని, కానీ తొందరపడి నిర్ణయం తీసుకున్నానయ్యా, క్షమించండి. మనుషుల ఆలోచన తీసుకున్నాను, నీ ఆలోచన పక్కన పెట్టా, నీ మాట పక్కన పెట్టా. అందుకే ఈ హాని, ఈ నష్టం, ఈ రోగం, ఈ సమస్య, ఈ అప్పు, ఈ బాధ, ఈ వేదన, ఈ రోదన తీరా అన్నంగాడికి వెళ్ళేటప్పుడు అవన్నీ గుర్తొచ్చి కన్నీరు కార్చి, కన్నీళ్ళే నాకు అన్నపానములైన అన్నట్టుగా కావాలని కొని తెచ్చుకుని దేవుడు ముందుగా చెప్పినా వినకుండా ఏమండి బాధపడుతూ కూర్చుంటే సమస్యలు తీరకపోగా మరింత నీరసానికి, మరింత వేదనకు, మరి మన చుట్టూ ఉన్న వారికి కూడా వేదన కలిగిస్తూ ఉంటాం. అవును. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి నిర్ణయం చేసుకుని కృంగిపోతూ ఉన్నావేమో, ధైర్యం తెచ్చుకో, ప్రభు నీతో ఉన్నాడు, దేవుడు ఎలాగైనా కాపాడగలడు. నడి సముద్రంలో కటిక చీకటిలో 14 రోజులు సూర్యుడు కానీ చంద్రుడు కానీ లేకుండా భయంకరమైన తుఫాను మధ్యలో ఏమండి ఓడ బద్దలైపోయిన సందర్భంలో కూడా దేవుడు ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా, ఒక్కడు కూడా మునిగిపోకుండా దేవుడు చెప్పాడు, మీలో ఒక తల వెంట్రుక కూడా నశించదని. దేవుని స్తోత్రం కాదు, తల వెంట్రుక కూడా నశించదు. దేవుని వాగ్దానం ఎంత బలమైనదో చూడండి. ఒక్కడు కూడా మిగలకుండా, ఒక్కడు కూడా చనిపోకుండా 276 మందిని సురక్షితంగా దరికి చేర్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు ఉన్నాడు అనటానికి ఇదే. ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడను అనవాడు. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట మన పక్షంగా నెరవేరుస్తాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడండి. ఏ సమస్య అయినా, ఏ వ్యాధనైనా, అవునయ్యా ఇదంతా ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా నా వల్లే జరిగింది నాయన అని ఒప్పుకో, నువ్వు దేవుడు అద్భుతం చేస్తాడు.
నా కుటుంబంలో ఈ పరిస్థితికి కారణం ఇదే, నేనే. ఈ నష్టానికి, ఈ కష్టానికి, ఈ వేదనకు కారణం నేనే. నువ్వు ఆ రోజు చెబుతూనే ఉన్నావు, నేను వినలేదు, మనుషుల మాటలు విన్నాను. ఈ సమస్యలకు, ఈ పరిస్థితులన్నింటికి కారణం నేనే. యోనా అంటాడు కదా, తుఫాన్ రావటానికి కారణం నేనే. దేవుడు ముందుగానే చెప్తాడు, హెచ్చరిస్తాడు. కానీ మనం ఏంటో తొందరపడిపోతాం. ఎవరినో చూసి ఏదో చేసి అదేదో చేసేద్దాం. అయినా ఆయనకేం తెలుసు? పౌలు గారికి ఆయనకి జ్ఞానం ఉందా, వివేకం ఉందా? ఏమండి, ఓడ ఏమన్నా ఎప్పుడన్నా నడిపించాడా? స్టీరింగ్ తిప్పమని వెళ్ళి ఊరికే అని అంటూ ఉంటారు. ఆయనకు తెలియపోయినా ఆయన ఎవరి మీద నమ్మిక ఉంచాడంటే, వాళ్ళని, సముద్రాన్ని, మనుషులను, సర్వ సమస్తమును సృష్టించిన దేవాది దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ దేవుని ప్రతినిధి ఆయన. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ దేవుని దాసుడు, ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం. ఏమండి, వారికి అందుకే అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి. చెప్పండి, ఎర్రి వారిని ఎన్నుకున్నాడు. నీ జ్ఞానం నిన్ను నశింపజేయవచ్చు, నీ యొక్క అనుభవం నిన్ను నశింపజేయవచ్చు, నీకున్న తెలివి నిన్ను నాశనానికి తీసుకువెళ్ళవచ్చు. కానీ దేవుని యొక్క దైవికమైన జ్ఞానము మనను సురక్షితమైన ప్రాంతానికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి అటువంటి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ముందు కొనసాగిపోదా. ఒకవేళ ఇప్పటికే నష్టం, కష్టం జరిగిపోయిందేమో, బాధపడవద్దు. దానికంటే మించి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, అద్దరికి నడిపిస్తాడు. ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు. మీలో ఒక తల వెంట్రుక కూడా నశించదు. మీకేం కాదు. దేవుడు తన శక్తి చేత మనను బలపరుస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరూ కూడా చిన్న ప్రార్థన. విన్న వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ, ప్రభువా సహాయము దయచేయండి. నిజమేనా ఆయన మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. ఎందుకు నువ్వు అన్నం తినంత పరిస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నావు? 10 మందికి నువ్వు చెప్పాల్సిన నువ్వే దైవిక జ్ఞానముతో నింపబడి, అది అలా కాదమ్మా, ఇది ఇలా చేయాలని నువ్వు చెప్పవలసిన నువ్వే బోల్తా కొడితే ఎలా? దైవిక జ్ఞానం కలిగిన వారు దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆత్మ నడిపింపుతో ముందుకు వెళ్తారమ్మా. తొందరపడి ఏది పెడితే అది నిర్ణయం తీసుకోరు. కళ్ళకు బాగుంది కదా అని ముందుకెళ్ళిపోరు. అమ్మయ్యా చక్కగా మెల్లని గాలి వేస్తుందని ముందుకెళ్ళిపోరు. పౌలు ముందుకు చెప్తూనే ఉన్నాడు, పక్కన మీ ప్రాణాలకు, ఆస్తికి, వాడకు నష్టం జరగబోతుంది. అవునయ్యా, నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే నేను తొందరపడి అదుగో ఆ రోజు తీసుకున్నానే అదే నిర్ణయం ఈరోజు నన్ను వేధిస్తుందయ్యా, ఈరోజు నన్ను బాధిస్తుంది, ఈరోజు నాకు అన్నం తినకుండా చేస్తుంది, బహు నష్టాన్ని, కష్టాన్ని కలుగజేస్తుంది. దయతో నన్ను నా కుటుంబాన్ని కనికరించయ్యా, కరుణించయ్యా. నీ కరుణ కొరకు ఏడుకుంటున్నావయ్యా. ఆనాడు వాడలో అద్దరికి చేర్చావు కదా 276 మందిని. మీలో ఒక తల వెంట్రుక, ఎవని తల వెంట్రుక కూడా నశించదని వాగ్దానం చేసావు కదా. ఎవరి మాట వినకుండా నా జ్ఞానం ఉందిలే, నేను ఏదైనా చేసుకోగలను, నా వల్ల అయిపోద్ది అని అనుకుంటున్నాయేమో. జాగ్రత్త. పౌలు చెప్పినది నమ్మక నావికుడును శతాధిపతి వాడ యజమానుడు చెప్పిందే నమ్మాడు. మనం ఏది నమ్ముతున్నాం? దేవుని మాట మీద నమ్మండి. దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. దేవుడు నిన్ను అద్దరికి చేరుస్తాడు. దేవుడు నిన్ను ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే సముద్రాన్ని సృష్టించింది ఆయన. ఎస్, ఆయన ఇదే పరిస్థితినైనా, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా ఆయన అనుకూలంగా మార్చు నీకు మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన నీకు అసాధ్యం అనిపించవచ్చు, దాన్ని ఆయన సాధ్యం చేస్తాడు.
దేవుని ఆలోచన తీసుకో ప్రతి నిర్ణయంలో. ఏదో మనుషులు చెప్పారని నిర్ణయం తీసుకోబాక ఎప్పుడు నీ జీవితంలో. నీ జ్ఞానం చొప్పున ఎప్పుడు నిర్ణయం తీసుకోబాక. నువ్వు జ్ఞానవంతుడివే, చదువుకున్నావు కాదంటలేదు. దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. దేవుని మాట ముందు మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. మహా జ్ఞానులే దేవుని సన్నిధిలో తల వంచేశారు. వారిని వారు కాపాడుకోలేక, దేవా నీ సహాయం కావాలి నాయనా అని అడిగారు. అవును, మనం ఏ పాటి వారం, ఎంతటి వారం. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. దేవుడి మీద ఆధారపడు. ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి దేవుడి మీద ఆధారపడు. దేవుని ఆలోచన తీసుకో. దేవుని ఆలోచన చొప్పున నిర్ణయాలు చేయి. అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్.